ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన మనం కొంత విషయాన్ని మాట్లాడుకున్నాం, మనం చెప్పుకునే యొక్క వాక్యంలో. అలానే మిగతా విషయాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. కాబట్టి నిన్న విషయం విన్నారు కాబట్టి వింటే అది గుర్తుండిపోతుంది. అలాగా మోషే మీద వీళ్ళిద్దరూ కూడా తిరగబడడం మొదలుపెట్టారు. ఇద్దరు కాదు, కోరాహు. చెప్పాను కదా, కోరాహు మోషేకి, అహరోనికి అన్నయ్య అవుతాడు. కుటుంబ సభ్యులు వీళ్ళంతా. ఇక్కడ విషయం ఏంటంటే, నేను గోత్రాలు చదివినప్పుడు చాలా క్లియర్గా చదివి వినిపించాను. నేను చదవడం ప్లస్ వాక్యంలో ఎక్కడుందో ఏంటని కూడా వివరించడం, అంత క్లియర్గా నేను మీకు పెట్టడం అనేది మీరు చూశారు, తెలుసు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, 11 మందికి 11 గోత్రాలు ఇచ్చాడని చెప్పాను. ఈ యొక్క 12వ గోత్రం వచ్చేటప్పటికి అది యోసేపు యొక్క మనవళ్ళకి ఇచ్చారన్నది కూడా నేను చెప్పాను. 11వ గోత్రంలోనే వచ్చింది. కానీ ఈ యొక్క లేవి గోత్రానికి వేరేగా పెట్టాడు దేవుడు. అంటే అప్పుడు ఇవ్వలేదు. వీళ్ళందరి గోత్రాలు వేరు, వీళ్ళ గోత్రం వేరు. వీళ్ళకి గోత్రం ఇవ్వలేదు దేవుడు, ఇచ్చాడు. అది కూడా లేవి గోత్రికులు అంటారు. అది అప్పుడు చెప్పేశాను కదా, ఇంకప్పుడు చెప్పదలుచుకోలేదు. కానీ వీళ్ళని ప్రత్యేకంగా పెట్టాడు దేవుడు. ఎందుకు ప్రత్యేకంగా పెట్టాడంటే, ఈ గోత్రాలు వంశంగా, జీవకంగా, శ్రేష్టంగా బ్రతకడం కోసం పెట్టాడు. బాగుంది. కానీ ఈ యొక్క గోత్రాన్ని మాత్రం ప్రత్యేకించి లేవి గోత్రం అనగా యాజకపు గోత్రం. అంటే దేవునికి యొక్క పని చెయ్యవారు. లేవీలు అంటే శ్రేష్ఠులు. లేవీలు అంటే దేవుని పని చెయ్యవారు. లేవీలు అంటే దేవుడు ఎన్నుకున్న జనాంగం అని అర్థం. కాబట్టి ఈ లేవి గోత్రికులను మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఒక ఇంటి పేరుతోటి పెద్ద కొడుకున్న, చిన్న కొడుకున్న, ఒక 10 మంది కొడుకులు ఉంటే అదే ఇంటి పేరు 10 మంది కొడుకులకి కూడా వస్తుంది. అలాగే కోరాహు కూడా లేవి కుటుంబానికి సంబంధించిన వాడే. మోషే లేవి కుటుంబానికి సంబంధించిన వాడే. అహరోను లేవి కుటుంబానికి సంబంధించిన వాడే. మిరియాము కూడా లేవి కుటుంబానికి సంబంధించిన ఆమె. అందుకే ఆమెను కూడా దేవుడు ఒక ప్రవక్తనిగా వాడుకున్నాడు. స్త్రీ పురుష అన్న భేదం దేవుడికి ఉండదు. వాడుకొని యొక్క విధానం వస్తే దేవుడు వాడుకుంటూ ఉంటాడు. అప్పుడులో స్త్రీలు ప్రవక్తలు లేరా? దెబోరా ప్రవక్తనే కదా. వీళ్ళందరి కోసం కూడా ఒకసారి స్త్రీలందరి కోసం కూడా ఒకసారి నేను లెసన్ తీసుకున్నాను మీకు. అది కూడా తెలుసు, అది కూడా వాక్యాలతో చెప్పాను. వీళ్ళే కదా, వాళ్ళు కూడా చాలా దెబ్బగా నిలిచారని, వాళ్ళు కూడా దేవుని యొక్క నామంలో ప్రకటిస్తాను కానీ రాజులు యుద్ధానికి సిద్ధపడినా కదిలి వెళ్ళలేదని. ఈ యొక్క విషయం అంతా కూడా స్త్రీల విషయం చెప్పినప్పుడు నేను చెప్పుకుంటూ వచ్చాను. స్త్రీ కూడా బలహీనమైన ఘట్టం కాదు, చాలా బలమైన ఘట్టం అని. ప్రాణం పోతుందని తెలిసిన ఎంతో బలమైన బిడ్డలు కనగలిగేది స్త్రీ ఒక్కతి మాత్రమే. కానీ బైబిల్ ఒక చోట బలహీనమైన ఘట్టం అని ఉన్న మనస్తత్వం బలహీనమైనదని అర్థం. శారీరకంగా బలహీనమైనది అని కాదు. శారీరకంగా పురుషుడి కంటే బలమైనది స్త్రీయే. వాళ్ళ శారీరక బలానికి మన శారీరక బలానికి చూసుకుంటే ఎక్కువ నొప్పులు బాధలు భరించేది మనమే. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ యొక్క విపరీతమైన నొప్పులు అందులో ఉంటుంది, ప్రాణం పోయే పరిస్థితి ఉంటుంది. అంటే ప్రాణం పోతుందంటే లోన ఆ ఎముకల గూడంతా ఎలా కదిలిపోతుందో అర్థం చేసుకోవాలి. ఇక దాన్ని అనుభవిస్తున్న వాళ్ళకి, చూస్తున్న దేవుడికి, దాన్ని బాగు చేయాలనుకున్న డాక్టర్కి తప్ప ఈ బాధ ఎవరికీ తెలియదు. కాబట్టి అందుకని స్త్రీ ఆ విషయంలో బలమైన ఘట్టం, మనస్తత్వంలో కొంచెం బలహీనమైన ఘట్టం. ఈ రకంగా దేవుడి యొక్క వాక్యాన్ని పెట్టాడు. అందుకే స్త్రీ బలహీనమైన ఘట్టం కాబట్టి వెంటనే పాము మాట వినేసి, వెంటనే పండు తీసి తినేసి, వెంటనే భూమండలాన్ని నాశనం చేసేసింది ఆ మహాతల్లి. సరే, నేను మళ్ళీ అలా వెళ్ళిపోతూ ఉంటాను, ఇలా రాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళ కుటుంబ సభ్యులు వేరు. వీళ్ళ కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. అప్పుడు ఏమంటారు? తండ్రి ఆస్తి వాడికి ఒక్కడికే చెందుతుందా, మాకు చెందదా? తండ్రి ఆస్తి వాడికి ఒక్కడికే వస్తుందా, మాకు రాదా? తండ్రి యొక్క ధనాగార్యం అంతా కూడా వాడికి వస్తుందా, మాకు రాదా అని ఈ యొక్క 5 బిడ్డలు పంచుకోవాలనుకుంటారు కదా, 5 బిడ్డలకి వారసత్వం అనుకుంటారు కదా. అలాగా కోరాహు ఏమనుకున్నాడంటే, అంటే దేవుడి ఆత్మ వాళ్ళకేనా?
మాకు కాదా? దేవుడు వాళ్ళకే ఇచ్చాడా ప్రత్యేకించి? మాకు ఇవ్వలేదా? మేము ఆయన నమ్ముకుంటలేదా? మేము ఆయన బిడ్డలం కాదా? మేము ఆయన పేరులో ఉన్న వంశీకులం కాదా? మేము లేవి గోత్రీకులం కాదా అని ఇక్కడ పట్టుకున్నాడు. ఎప్పుడైతే వీళ్ళ మాంసం కోసం గొడవెట్టాడో దేవుడు, తెల్లారేటప్పటికల్లా వాళ్ళు పరిశుద్ధపరచమని చెప్పు, పరిశుద్ధంగా ఉండమని చెప్పు, నేను వాళ్ళతో మాట్లాడతాను, నా ఆత్మను ఎప్పుడైతే ఇస్తానని అన్నాడో ఇక వీళ్ళందరికీ ఒక రకమైన బాధ వచ్చేసింది. మాంసం పక్కన పెట్టాయి పక్కన పెట్టాను. కానీ దేవుడు వీళ్ళకి కూడా లేవి గోత్రికులైన కోరాహుకి కూడా చాలా ఉన్నతమైన పదవి ఇచ్చాడు దేవుడు. అదేంటో తెలుసా? మందిరపు సేవ చేయడం. మందిరపు యాజకత్వం అంతా తనకిచ్చాడు. యాజకత్వం అంటే దేవుని కనపరిచే యాజకత్వం కాదు సుమా, ఉపకరణాల మీద కానీ మందిరం మీద టోటల్గా చర్చ్ అంతటి మీద అధికారం తనదే, తన బిడ్డలదేనండి. ఇక సరిపోలేదు ఈయన గారికి. గుడిలో లింగవ కావాలని ఒక సామెత ఉంటుంది చూసారా? అలాగా అది కావాలి ఇది కావాలి అన్నీ కావాలన్నట్టుగా మోషేకి అన్ని టాలెంట్లు లేవా? మోషేకి దేవునాత్మ లేదా? మోషేకి నాయకత్వం లేదా? మోషే రాజకుమారుడు కాదు? ఇలాగన్నీ ఏ ఏ ఏ ఏ అండమే మొదలుపెట్టారు. ఎందుకు అనంటే ఆ అనే పదంలోని నాకు అనే పదం వాళ్ళకి రాలేదు. ఒకటి రెండే అన్నీ కాదు. అసలు దేవుని మందిరంలో అడుగు పెట్టినవాడే ధన్యుడు. నా మందిరంలో ఒక్క దినముడు గడపట 1000 దినముల కన్నా శ్రేష్టం అని దేవుడు చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రీతిలో ఆ యొక్క సేవ చేసే విధానం సరిపోలేదని దేవుడు మందిరం మీద ఇచ్చిన ఆ ఉపకరణాల మీద ఇచ్చిన అధికారం సరిపోలేదని చెప్పి, మందిరం మీద ఇచ్చిన అధికారం సరిపోలేదని చెప్పి, నేను ఇంకా నాయకుడిగా ఉండాలని చెప్పి దేవుని పనిని చిన్నతనంగా, చాలా అవమానకరంగా, చాలా నీచంగా ఎన్నుకున్నాడు. ఎవరో? కోరాహువే సుమా. కోరాహు కుమారులైతే కాదు. మళ్ళీ ఇందులో కోరాహు కుటుంబం అని దోర్చద్దు. కుటుంబం వేరు. అతని ఒక్కడి యొక్క ఆలోచనలే. నీ కుటుంబంలో నీకు 5 పిల్లలున్నా, పోనీ 3 పిల్లలున్నా, 3 ఆలోచనలు ఒకలాగా ఉండవు. అందులో ఒకరు కోపంగా ఉంటారు, ఒకరు శాంతంగా ఉంటారు, ఒకరు ప్రేమగా ఉంటారు, ఒకరు కక్షగా ఉంటారు, ఒకరు రౌద్రంగా ఉంటారు. నీ జబ్బలోంచి వచ్చిన చెయ్యే నీకు ఎగుడు దిగుడుగా ఉంటుంది. అందులోంచి వచ్చిన ఏళ్ళే పొట్టు పొట్టుగా పొడుగుగా ఉంటాయి. నీ చేతులే నీ వేళ్ళే నీ కరెక్ట్గా ఉండలేనప్పుడు నీ కడుపును పుట్టిన వేరే 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 బిడ్డలు, స్త్రీలు అవనివ్వండి, పురుషులు అవనివ్వండి, ఒక్క ఆలోచన ఎలా కలిగి ఉంటారు? తల్లిదండ్రులు ఆలోచించినట్టు పిల్లలు ఆలోచించరు, పిల్లలు ఆలోచించినట్టుగా తల్లిదండ్రులు ఆలోచించరు. అన్న ఆలోచించినట్టు అక్క ఆలోచించదు, అక్క ఆలోచించినట్టు తమ్ముడు ఆలోచించడు, తమ్ముడు ఆలోచించినట్టు పెద్దవాళ్ళు ఎవరు ఆలోచించరు. ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఎవరికి నచ్చిన ఆలోచన బట్టి వాళ్ళు నడుస్తూ ఉంటారు. ఎంత తల్లిదండ్రి పెంచి పోషించిన భర్త మాట భార్య అనదు, భార్య మాట భర్త వినడు. ఒకవేళ వినినా జీవితం కోసం రాజీపడి వినాలేమో తప్ప మనసు పూర్తిగా వినరు. తర్వాత ఎవరో ఒకరి దగ్గర లొంగక తప్పదు కుటుంబాన్ని బట్టి. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిలో ఉన్నప్పుడు ఇక పెదనాన్న చిన్నాన్న కుటుంబ సభ్యులు వీళ్ళేం మాట వింటారు? తండ్రులే వేరు ఇక్కడ. కాబట్టి ఏమొచ్చిందంటే ఈ యొక్క దేవుని పనిని చిన్నతనంగా ఎన్నుకున్నాడు కోరాహు. అంటే నేను ఎక్కడ పడితే అక్కడ టెంట్లు వేయాలా, ఎక్కడ పడితే అక్కడ గుడారాలు వేయాలా, ఎక్కడ పడితే అక్కడ ఆయన పల్లకి మోయడం అండి. ఎంత గొప్ప అండి దేవుడు మోయడం అంటే. అసలు అతను ఎవరో దేవుడు యొక్క బండి, ఎద్దుల బండి అటు ఇటు తోలుతుందని చెప్పి అతని పేరేటారా? ఎద్దుల బండి మీద చేస్తాడు, దేవుని బాక్స్ టచ్ అయిపోతాడు అంతే. ఎంతమంది లేపేశాడు దేవుడు? 70,000 మందినా? 70,000 మందినా? 70 అవుతుంది. ఆయన ఎక్కువ 7 అంకే తీసుకుంటాడు. ఆదికాండం నుంచి చివరి ప్రకటన దాకా 7 అనే అంకె మీద ఉన్న బలమైన సంఖ్య మీకు తెలియదేమో. చెప్తాను, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా ముందుకి. మీరు ఏదో ఆలోచించేసుకోక్కర్లేదు. నేను అన్న మాటకి మీకు ఆలోచన అర్థమైపోయిందనే విషయం నాకు తెలుసు. కానీ ఇక్కడ కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క 70,000 మంది అనుకుంటా మొత్తం ఎగిరిపోతారు, అక్కడ బూడిదైపోతారు. అలాంటి పవర్ఫుల్ దేవుడి యొక్క మందసాన్ని మోయడానికి, ఆ పల్లకిని మోయడానికి ఆయనకి నామోషం వచ్చిందంట. దేవుడి పనికి ఎవరు వాడుకుంటారండి? లోకపు పనికి ఎవరన్నా వెళ్ళిపోవచ్చు, ఎవరైనా చెయ్యేసేయచ్చు, ఎవరైనా కూర్చోవచ్చు. ప్రతి చోటకి నువ్వు చెప్పులు వేసుకొని వెళతావు. ఎక్కడికైనా సరే, అది ఏ దేవుడిని నమ్ముకున్న వాళ్ళైనా, ఏ భక్తి పరులైనా సరే, ఒళ్ళు వెరుచుకొని ఛాతీ ఎరగదీసుకొని మరీ వెళ్తావు.
ఒక ఒక 300 రూపాయలు కాటన్ షర్ట్ వేసుకుంటేనే నీ ఒంటి మీద ఒకలాంటి గర్వం, ఒకలాంటి ఫీలింగ్ వచ్చేసి ఎన్ను ఎరగదీసుకొని మరి వెళ్తావు. అలాంటిది కాస్త బ్రాండెడ్ బట్టలు వేసుకొని వెళ్ళామనుకోండి, ఒక బ్రాండెడ్ షూ వేసుకొని వెళ్ళామనుకోండి, 2 ఉంగరాలు, ఒక వాచ్ పెట్టుకొని చూడక్కర్లేదు అబ్బో 40 లక్షల కారులోంచి దిగినట్టుగా మనం ఫీలింగ్ ఇచ్చేస్తూ ఉంటాం. ఆస్తిపరుడు కోట్లకు అధికారి అయినప్పటికీ 10 రూపాయలు పడిపోతే అతని ముందు ఒంగోని తెస్తాడు. మనమా ఇంకెందుకులే కానీ అన్నీ తెలిసిందే మన యొక్క గర్వపు ఆలోచన. అలాగా రీతిలోని ఎక్కడికి వెళ్ళినా షూ ఇప్పం ఏం చేయం. కానీ ఎంత అపర కోటీశ్వరుడైనా సరే ఎప్పటికీ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కనుక్కోకుండా చెప్పకుండా ఎన్నుపోసి వంగిపోతుంది. నీ బలం అక్కడ ఆటోమేటిక్గా జారిపోతుంది. వెంటనే వంగిపోయి ఏం చేస్తావు, వంగుని నాకు వాయిస్ పట్టేసి మాట క్లియర్గా రావట్లేదు, ఏమనుకోవద్దు. చెప్పాను కదా 2 డేస్ దాకా సరే అవదని. ప్రాబ్లం ఏమి ఉండబట్టి కాదు, కొంచెం మాట్లాడుతూ ఉంటుంటే అలా పడుతూ ఉంటుంది కదా, అలాగా ఆటోమేటిక్గా బాడీ వంగిపోద్ది, చెయ్యి పాదాల మీదకి వెళ్ళిపోద్ది. అది ఎంతటి విలువైన, ఎంతటి కాస్ట్లీ యొక్క బ్రాండెడ్ షూ అయినా, స్లిప్పర్స్ అయినా తీసే దేవుడి దగ్గరికి వెళ్తాం. ఇంకెక్కడన్నా తీస్తామా, కాలు మీద కాలేసి కూర్చుంటాం. నా ఉందా తను ఇది, నేను ఇది అని చూపించడానికి. అది తప్పు కాదు. అది గర్వమా? గర్వం కాదు. ఎవరి కాళ్ళు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నతంగా బ్రతకడం అనేది చాలా గొప్ప విషయం. ఉన్నతంగానే బ్రతకాలి, ఉన్నతంగానే ఉండాలి, ఉన్నతంగానే 10 మందికి మన యొక్క ఇదిని దేవుడు చూపించుకోవాలి. అప్పుడు దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడంటే అది దేవునికి ఎంత మహిమ, దేవునికి ఎంత ఘనత. వాళ్ళు కష్టపడతారా బాబు, అలా ఉండాలి పేరు, అది మంచి పద్ధతి. అంతే తప్ప బతుకు తప్పుగా బడా ఎక్కువ అన్నట్టు ఉండకూడదు మనకి. కాబట్టి ఈ రీతిలో దేవుడి పని చాలా చిన్నతనంగా ఎంచుకున్నాడు. మందిరాన్ని దగ్గరికి వెళ్తేనే ఒళ్ళొంగిపోయినప్పుడు దేవుని యొక్క మందసాన్ని ఎత్తుతున్న వాడికి ఎంత గర్వం ఉండాలండి, ఎంత వెర్రవీగుతనం ఉండాలండి, ఎంత ఆనందపడాలి, ఎంత రెచ్చిపోవాలి. దేవుడు నా భుజం మీద ఉన్నాడు రా బాబు, దేవుడిని నేను మోస్తున్నాను రా బాబు, దేవుడిని నేను ఎత్తుకున్నాను రా బాబు, నాకు నా కుటుంబ సభ్యులకి నా పిల్లలకి ఎంతటి భాగ్యం ఇచ్చినా నా మహోన్నతునికి ఏమిచ్చి నేను రుణం తీర్చుకోవాలరా బాబు అంట మానేశాడు. ఇదేం పని రా బాబు అని మొదలుపెట్టాడు. నన్నెంతగా అవమానపరిచిన నువ్వు, నన్నెంతగా కించపరిచిన నువ్వు, నా పనిని ఎంతగా అవమానపరిచిన నువ్వు, నన్ను ఎంత భారం అనుకున్నా నువ్వు, ఈ భూమికే భారం రా బాబు అనుకున్నాడు దేవుడు. నన్ను చులకనగా చేయవాడు ఎవడనూ లేడని దేవుడు చెప్పాడు. ఆయన చులకనగా చిన్న చూపు చూసినా చిదిమేస్తాడనమాట. ద్రాక్షకాయలు తొక్కుతారు చూసారా, కాళ్ళ దగ్గర వేసి, ఆ టైపులో ఉంటుంది. ఎవరితో పెట్టుకోవాలో వాళ్ళతోటి పెట్టుకోవాలి. కయ్యానికైనా బియ్యానికైనా సరి అయిన సమోజీ ఉండాలని అంటారు. ఒకటి దగ్గర జనాలు కనబడతలేదు, ఏమీ లేదని వెళ్ళామనుకో, ఎవడుకుండే బలబలగం ఆడుకుంటూ ఉంటుంది. ఆడు సహనం కోల్పోయేదాకా చేయక్కర్లేదు. సహనం కోల్పోతే నువ్వు 10 మందిని వేసుకునేలా ఆడొక్కడే 10,000 మంది అవుతాడు. అంతటి బలం వచ్చేస్తుంది, అంతటి ధైర్యం వచ్చేస్తుంది. ఎవరితో ఆడుకోండి, బలహీనులతోటి ఒంటరితోటి ఆడుకోవద్దు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పనిని అంత చిన్నతనంగా ఎన్నుకున్నారు. వేలోలే వీలే అంటే అంత పెదనాన్నింటి పేరే చిన్నానికి, చిన్నానింటి పేరే పెదనానికి. వాళ్ళ పిల్లలకి అదే పేరు, ఈ పిల్లలకి అదే పేరు వస్తుంది. వేరే వేరే పేర్లు రావు కదా, కొడుకులు కదా వాళ్ళు. అలాగా దేవుని పనిని చిన్నతనంగా ఎన్నుకున్నాడు. ఎవరు? కోరాహు. ఇక నుంచి మిగతా విషయాలు రేపు దీన్ని మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంత భయంకరమైన పరిస్థితి ఏర్పడిపోయి అడవిలోకి పారిపోవాల్సినంత అవసరం ఏమొచ్చి, అదేంటి దేవుడు వాళ్ళందరినీ అగ్గేసి కాల్చేశాడు కదా. మిగతా ఇవన్నీ కూడా మాట్లాడుకోవచ్చు. అగ్గేసి ఎవరిని కాల్చారు, అడవిలోకి ఎవరు వెళ్ళిపోయారు. 3 డేస్లో అవుతుంది అన్నాను, మరి అవుతుందో నాకు తెలియదు. కానీ పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక,
మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందులో నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్సుల అపరాధములను మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలు మీరు క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి కాకడం తప్పించము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక.